దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దాన సామెతలు 3:12. తండ్రి తనకిష్టుడైన కొమ్మాని గద్దించే రీతికి తను ప్రేమించువాన్ని గద్దించును. చూడండి, ఈ లోక పరంగా మనం చూసినప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా తమ యొక్క పిల్లల్ని ఎంతో ప్రేమించేవారుగా ఉంటారు. ఆ పిల్లల మీద ఉన్నటువంటి ఇష్టాన్ని బట్టి కొన్నిసార్లు ఆ పిల్లల్ని మందలిస్తూ, గద్దిస్తూ, హెచ్చరిస్తూ, బుద్ధి చెప్పేవారిగా ఉంటారు. అయితే అలాంటి సమయంలో పిల్లలు మాత్రము అనుకుంటారు కదా, మా తల్లిదండ్రులకి మేమంటే ఏం ప్రేమ లేదు, మేమంటే ఇష్టం ఉండదు, అందుకే అస్తమాను తిడుతుంటారు, కొడుతుంటారు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటారు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటారు, ఎన్నో రీతిలుగా మమ్మల్ని బాధపడుతున్నారని చెప్పి తల్లిదండ్రుల మీద కోపపడి తల్లిదండ్రులు బట్టి విసుగు చెందేవారుగా ఉంటారు. కానీ ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు మంచివారిగా, మంచి సాక్ష్యము కలిగి బాగా చదువుకొని మంచి హోదాలో ఉండాలని, గొప్పగా వారు ఉండాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు ఆశిస్తారు. దాన్ని బట్టి ఎక్కడ వారు తొలగిపోతారో, పడిపోతారో అని భయముతో పిల్లల్ని అప్పుడప్పుడు సరిచేసేవారిగా ఉంటారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు మా మంచి కొరకే, మా మేలు కొరకే గద్దిస్తున్నారని ఏ బిడ్డలైతే తెలుసుకొని ఆ తల్లిదండ్రుల యొక్క మాటకు లోబడతారో వారు ధన్యులు, వారు ఒక ఉన్నతమైన స్థితిలోనికి వారు వెళతారు. అయితే మరి తల్లిదండ్రులైనటువంటి వారు తమ పిల్లల్ని ఎలాగైతే వారు గద్దించి శిక్షిస్తున్నారో అలాగే మన దేవుడైన యెహోవా కూడా మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. మన మీద ఉన్నటువంటి ప్రేమతోనే కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తనకి ప్రియమైన కుమార్ని లోకానికి పంపించి ఆ ప్రియ కుమార్ని సిలువకు అప్పగించి సిలువ మరణం ద్వారా మనకెంతో విమోచన కలుగచేశారు. అలాగునని మనల్ని మన తండ్రి అయినటువంటి దేవుడు ఎంతగానో కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తూ ఉంటారు, గద్దిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఎంత మాత్రము కూడా ఆ మనము శిక్షను తృణీకరించకుండా ఆయన యొక్క గద్దింపుకు తప్పక లోబడి మనం జీవించినప్పుడు ఇంకా దేవుని యొక్క ప్రేమను మనం గొప్పగా పొందుకోగలుగుతాము. దేవుడు మనకు దాచి ఉంచినటువంటి కార్యాలని మనము అనుభవించగలుగుతాము, పొందుకొని ఆయన కొరకు గొప్ప సాక్షులుగా ఉండగలుగుతాం. కాబట్టి తండ్రి తనకిష్టమైన కుమార్ని ఎట్టి రీతిగా గద్దిస్తారో అలాగే మరి దేవుడు కూడా తనకిష్టమైనటువంటి, తను ప్రేమిస్తున్నటువంటి వారిని తప్పకుండా గద్దిస్తారని మనం గుర్తెరిగినప్పుడు మరి ఎటువంటి శ్రమలో ఉన్నప్పటికీ మనము దిగులు పడకుండా, విచారించకుండా మన దేవుని వైపు చూస్తూ మొరపెట్టేవారిగా మనం ఉండగలుగుతాం. దేవుని యొక్క మాటకు లోబడి మనం జీవించినప్పుడు మన జీవితంలో ఎంతో సమాధానం, నెమ్మది, శాంతిని మనం పొందుకోగలుగుతాం. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. తండ్రి మాటలు వింటున్న ఈ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారి కుటుంబాల చుట్టూ, వారి చుట్టూని బలమైన దేవదూతలు కంచుగా ఉంచండి. పరిశుద్ధాత్మ దివ్య సన్నిధి వారికి తోడుగుంచండి. వారు ఎటువంటి ఇబ్బందులో ఉన్నారో విడిపించండి. ఎలాంటి వేదనలో, దుఃఖంలో ఉన్నారో ధైర్యపరిచి బలపరచండి. వారిని, వారి కుటుంబాన్ని మీరు పోషించండి. ఆ గృహం చుట్టూ, వారి చుట్టూనే కంచె కాపుదల ఎంతో మెండుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.